మేబీ ఈ వీడియో మీకు చాలా బోర్ కొట్టచ్చు. ముందే చెప్పేస్తున్నాను, స్కిప్ కొట్టేసి వెళ్ళిపోండి. చాలా లెంతీ ఉంటుంది. పనికి మాలినవన్నీ మాట్లాడబోతున్నా. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తున్నానండి. చాలామంది అడుగుతారు, అంటే పర్సనల్గా నాకు, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అడుగుతారు, అసలు రామ్ చరణ్ అంటే ఎందుకు అంత ఇష్టం, అసలు ఏంటి, ఇంకేదైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకేదో పెట్టవచ్చు కదా, ఎడ్యుకేషన్ గురించో, జాబ్స్ గురించో, లేకపోతే ఇంకేదైనా వేరేది పెట్టుకోవచ్చు కదా, అసలు ఏమొస్తుంది దీనివల్ల అని చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో అయితే వాళ్ళతో పాటుగా మీకు అందరికీ చెప్తున్నాను. సో నాకు ఎందుకు అసలు ఛానల్ పెట్టాను, ఓన్లీ రామ్ చరణ్ వీడియోస్ ఎందుకు పెడతాను అనేది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆల్రెడీ ముందు చెప్పేశాను, మళ్ళీ హ్యాపీ బర్త్డే టు అవర్ గ్రేస్ గాడ్ ఆల్వేజ్ రామ్ చరణ్. సో మన రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి. రంగస్థలం, త్రిబుల్ అలాంటి క్లాసిక్స్ మళ్ళీ పడాలి. ఇంకా పాయింట్లోకి వచ్చేస్తే, నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అంటే 700 వీడియోలు ఎన్నో ఉంటాయి. అందులో 600 వీడియోల వరకు కూడా రామ్ చరణ్ టాపిక్ మీద పెట్టాను. ఇప్పటివరకు 600 వీడియోలు దగ్గర. ఇక ముందు కూడా పెడతా. బట్ ఇక్కడ ఏంటంటే విషయం, ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది. ఎవరికైనా, కొంతమందికి అమ్మాయిలు ఉంటుంది, కొంతమందికి ఏదో డ్రగ్స్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. నాకు పిచ్చి ఏంటంటే సినిమాలు. అందులో మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలు అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా. మరీ ముఖ్యంగా ఇష్టం వేరు, పిచ్చి వేరు. సో అట్లాగా రామ్ చరణ్ అనే క్యారెక్టర్కి, రామ్ చరణ్ అనే హీరోకి నేను ఎక్కువగా చూపిస్తా. నేను నీకు 10 ఏళ్ళుగా ఫ్యాన్, ఆడు నీకు 10 ఏళ్ళకే ఫ్యాన్. సో చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, అవన్నీ చెప్తే బాగోదు. మరి ఇంత పిచ్చోడు వెంట్రా అని క్వశ్చన్ కూడా వస్తుంది నాకు. ఇక స్ట్రైట్ టు ద పాయింట్, రామ్ చరణ్ అంటే ఎందుకు ఇష్టం అంటే 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ వన్, ఈ రోజుల్లో ఏ పేరెంట్ అయినా కొంచెం డబ్బులు ఉన్నాడు, లేకపోతే ఏదైనా కొంచెం రిచ్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలు ఏంటంటే కొంచెం అహంకారం, కొంచెం గర్వం, ఇవన్నీ కూడా కలిపి అలానే పెరుగుతారు. సో పక్కన వాళ్ళతో మాట్లాడకపోవడం, పక్క మనుషులతో కలవకపోవడం, సో అలాంటి క్వాలిటీస్తో పెరుగుతారు. కానీ మన చిరంజీవి గారి కొడుకు, కొన్ని వేల కోట్లకి వారసుడైన రామ్ చరణ్ గారు ఏ రోజు కూడా వేరే మనిషి మీద గర్వం చూపించడం, అహంకారం చూపించడం, ఈవెన్ అలాంటి పనులు కొంతమంది చేస్తారు, సీనియర్ హీరోలు చేస్తారు. ఒక మనిషి ఇంకా ఎక్కువగా చేస్తాడు. నేను పేరు చెప్పను, మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు డబ్బు ఉంది, నాకు ఫేమ్ ఉంది, సో ఎవరినైనా కొట్టగలను, ఎవరినైనా ఏం చేయగలను, బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ రామ్ చరణ్ గారు మాత్రం ఈ రోజు దాకా ఏ ఒక్క అభిమానం మీద కోపపడినట్టు కానీ, చిరాకు పడినట్టు కానీ ఒక్క వీడియోని మీరు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేస్తా. రెండవది ఏంటి అంటే, ఆల్మోస్ట్ చాలామంది ఈ మాట చెప్పే ఉంటారు, నేను చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలేదు, సచిన్ కొడుకు సచిన్ కాలేదు, కానీ మన చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు, అయి చూపించాడు. అదంత ఈజీ కాదు గైస్. ఒక తండ్రి ఏదైతే నేర్పించాడో దాన్ని ఫాలో అయ్యి, ఎంతే కట్టుదిట్టంగా ఉండి, అంత కష్టపడి అన్నీ చేసి, ఫ్లాప్స్ వచ్చిన, డిజాస్టర్లు వచ్చినా మళ్ళీ లెగుస్తూ మళ్ళీ పడుతూ, తన కెరీర్ని తనే ఓన్గా రాసుకొని, తన హిస్టరీని తనే ఓన్గా రాసుకొని ఈరోజు ఈ స్థాయి వరకు ఆల్మోస్ట్ మనకి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్ళాడు. గ్లోబల్ ట్రోటర్ అని చెప్పి మనకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వరకు వెళ్ళాడు. సో చాలా దూరం వెళ్ళాడు. అదంత ఈజీ కాదు. ఇవన్నీ పోతే మూడో రీజన్ ఏంటి అంటే, 365 రోజుల్లో ఆల్మోస్ట్ 1/4% అంటే దగ్గర 60 నుంచి 70 రోజుల వరకు కూడా అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటాడు. కనీసం చెప్పులు వేసుకోడు, అంటే కంప్లీట్ వెజ్ మీద డిపెండ్ అవుతాడు. సో చాలా ఉంటాయి, దానికి నియమాలు అన్నీ కూడా ఉంటాయి. నాకు కరెక్ట్గా తెలీదు. బట్ అయ్యప్ప స్వామి దీక్ష వేసి ఆ హీరో అదంతా మెయింటైన్ చేయడం. సో ఎందుకంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు తప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు వేరేగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఆ డిసిప్లిను, ఆ క్రమశిక్షణ అవన్నీ కూడా పక్కడబందిగా ఫాలో అవుతా, ఎలాంటి విధంగా కూడా అయ్యప్ప స్వామి దీక్ష అనేది తప్పకుండా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాడు. ఈవెన్ మనం చాలా దగ్గరలో ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా అలాగే వస్తాడు, ఇంకేదైనా ఫంక్షన్ ఉన్న అలానే వస్తాడు. ఎలా ఉన్నా సరే ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఆ రోజు అలా ఉంటే అలాగే వస్తాడు అనమాట. ఆ క్వాలిటీ మాత్రం నాకు చాలా ఇష్టం గైస్, చాలా అంటే చాలా ఇష్టం.
సో ఇందాక చెప్పాను కదా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే నవ్వుతారు అని చెప్పి చెప్తాను. ఒక్క ఇన్సిడెంట్ చెప్తా. బ్రూస్లీ అనే సినిమా నా ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఆ రోజు రిలీజ్ అనమాట. మార్నింగ్ నాకు ఎగ్జామ్, సో ఇట్లా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఒకటి. మార్నింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి 3 గంటలు రాయాల్సిన పేపర్ని 2 గంటలే రాశాను. రాసేసి ఇంటి దగ్గర ఎవరికో ఇలాగా చుట్టాలు వచ్చారు, వెంటనే వెళ్ళిపోవాలి, సో ఇలా క్యాంప్ వెళ్తున్నాం ఏదేదో రీజన్ చెప్పేసి వెంటనే బయటకు వచ్చేసి బ్యాగ్లో సివిల్ షర్ట్ ఉంటే అది తీసి యూనిఫామ్ విప్పేసి ఆ సివిల్ షర్ట్ వేసుకొని వెంటనే మా దగ్గరలో ఉండే ఒక థియేటర్కి వెళ్ళి, అప్పుడే బుక్ మైషోలు ఇవేం లేవు, బ్రూస్లీ సినిమా అప్పుడు డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళి తీయడమే. అప్పుడు నేను ఇంటర్మీడియట్, సో 50 రూపీస్ అంత టికెట్ ఉండేది. ఆ 50 రూపీస్ కూడా నాది ఉండేది కాదు. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడి, సో ఇట్లాగా మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని, సో అట్లాగా ఆ 50 రూపీస్ అలా గ్యాదర్ చేసి ఆ సినిమాకి వెళ్ళాను అనమాట. వెళ్ళి అదంతా ఎంజాయ్ చేశాను. బట్ సినిమా రిజల్ట్ అంతా పక్కన పెడితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. ఈవెన్ ఈ రోజుకి కూడా ఒక రామ్ చరణ్ సినిమా వస్తుందంటే ఆ రోజు సునామీ వచ్చినా నేను వెళ్ళిపోతాను, ఏది వచ్చినా సరే వెళ్ళిపోతా. ఇప్పుడు రంగస్థలం అనే సినిమా కూడా అంతే. వినయ విధేయరామ ఏ సినిమా తీసుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా, ఈవెన్ నా హెల్త్ ఎమర్జెన్సీ అయినా సరే వెళ్ళిపోతా. అలాంటి పిచ్చి ఉంది నాకు. సో కొంతమందికి తెలిసే విషయం, కొంతమందికి తెలియదు. మేబీ నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారో లేదో నాకు తెలియదు కానీ, సో అదనమాట. ఇంకా ఉన్న 3RR అనే సినిమా కూడా నా జాబ్ ఏం చేస్తాను మీ అందరూ తెలియదు, బట్ నా జాబ్ టైమింగ్లో నేను జాబ్లోనే ఉన్నాను, షిఫ్ట్లోనే ఉన్నాను అని అనుకున్నారు. కానీ బయటకు వచ్చి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయేవాడిని, బయోమెట్రిక్ వేసి వెళ్ళిపోయేవాడిని. సో అలా ఉన్నాయి కొన్ని, అవన్నీ చెప్పకూడదు, పిచ్చోడు అంటారు. సో అంత పిచ్చి ఉంది నాకు. మేబీ ఒక రకంగా ఇది నాకు హెల్ప్ చేస్తుంది గైస్. ఎందుకంటే త్రివిక్రమ్ ఒక దగ్గర చెప్తాడు, మందు కొట్టి పడిపోవడం కంటే, అమ్మాయిల చుట్టూ తిరిగి కామెంట్లు చేయడం కంటే 2.5 గంటలు సినిమాకి వెళ్ళి సినిమాలో ఉన్న హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచిది, చాలా మంచి విషయం అని చెప్తాడు. సో నేను చాలా బాగా ఫాలో అవుతున్న విషయం మాత్రం. ఈవెన్ గైస్ 3RR సినిమాలో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, పోలీస్ క్యారెక్టర్, ఆ ఇంట్రో సీన్ చూసి ప్రతిసారి నేను మోటివేట్ అవుతూనే ఉంటా. ఎందుకంటే లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, లైఫ్లో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా యూ హ్యావ్ టు క్రాస్ దెమ్. అంటే అవన్నీ దాటుకుని వెళ్ళాలి. నీ డ్రీమ్ ఏదైతే ఉంటుందో, నీకు ఏదైతే టార్గెట్ ఉంటుందో అది ఖచ్చితంగా అచీవ్ చేయాలి అని చెప్పి నేను చాలా మోటివేట్ అవుతాను ఆ సీన్ చూసి. సో మేబీ అలాంటి క్యారెక్టర్లు మళ్ళీ పడాలి. ఇప్పుడు రాబోయే పెద్దలో కూడా అలాంటి సీన్లు పడాలని నేను కోరుకుంటున్నాను. సో మేబీ వీడియోలు అంత ఎక్కువైపోయిందేమో, సో బోర్ కొట్టుంటే సారీ గైస్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.